కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తామేం చేసినా చెల్లుబాటు అవుతుందన్నటువంటి అహంకారమో అప్పనంగా తమ యొక్క ప్రభుత్వ స్థలాలను తమ అనుకూలమైన వారికి దోచిపెట్టాలన్నటువంటి ఆతృతో తెలియదు కానీ విశాఖ నగరంలో ఎకరా భూమి 99 పైసలకే దోచిపెట్టినటువంటి యొక్క కూటమి ప్రభుత్వం టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్కు అత్యంత సమీపంలో 600 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఎకరా 90 లక్షలకే రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచిపెడుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బెంగళూరు చెందినటువంటి దివ్యశ్రీ హోల్డింగ్స్, హైదరాబాద్ నగరానికి చెందినటువంటి సైబర్ సిటీ బిల్డర్స్ అనే ప్రైవేట్ సంస్థలకు సంబంధించి ఏపీ టూరిజం తిరుపతి 1 ప్రాజెక్టు పేరుతో నిర్మిస్తున్నటువంటి 5 స్టార్ హోటల్స్కి సంబంధించి 600 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఎకరా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 4 కోట్ల రూపాయలకు పైగా పలుకుతూ ఉంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎకరా 90 లక్షలకే దోచిపెట్టడం వెనుక సుమారు 200 కోట్ల రూపాయలు తెర వెనుక చేతులు మారాయి. దీనికి మంత్రి నారా లోకేష్కు ఈ 200 కోట్లు చేరాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పేదలకు సెంటు భూమి ఇవ్వాలంటే ఇవ్వడానికి ముందుకు రానటువంటి యొక్క కూటమి ప్రభుత్వం ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల విలువైనటువంటి స్థలాన్ని ఈరోజు 90 లక్షలకే ఎకరాకు కేటాయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓవైపు అలిపిరి వద్ద 3000 కోట్ల విలువైనటువంటి ఏపీ టూరిజం సంస్థ పేరుతో టీటీడీకి చెందినటువంటి స్థలాన్ని ఒబెరే హోటల్కు దోచిపెట్టినటువంటి యొక్క కూటమి ప్రభుత్వం ఈరోజు కలెక్టరేట్కు అతి సమీపంలో టూరిజం ప్రాజెక్టు తిరుపతి 1 ప్రాజెక్టు పేరుతో 600 కోట్ల విలువ కలిగినటువంటి స్థలాన్ని ఈరోజు అప్పలంగా దోచిపెడుతోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ప్రభుత్వ స్థలాలను తక్కువ ధరకు దోచిపెడతామంటే చూస్తూ ఊరుకోబోమని, ఈ యొక్క కేటాయింపులను రద్దు చేసేంత వరకు పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తామంటూ ఆయన హెచ్చరికలు చేశారు.